డాక్టర్ విఎస్వి ప్రసాద్ అండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లోటస్ హాస్పిటల్స్ గ్రూప్. కొత్తగా ఇక్కడ మియాపూర్ ఏరియాలో మంచి 110 బెడ్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసాము. స్టార్ట్ చేసి జస్ట్ రెండు వారాలు అయింది. మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ పార్ట్ ఆఫ్ ద సిటీలో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ అనేది బాగా ల్యాకింగ్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మదర్స్కి, పుట్టబోయే బేబీస్కి ప్లస్ ప్రీమెచ్యూర్ బేబీస్ అండ్ చిల్డ్రన్కి స్పెషలైజ్ కేర్ అవసరం. ఆ పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, ఆ ఎక్స్పర్టీస్ కానీ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు పెట్టరు. కాబట్టి ఆ వాయిడ్ ఫిల్ చేయడానికి ఈ సెంటర్లో, ఈ ఏరియాలో మేము మంచి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసాము. మా స్టాండర్డ్స్ ఆర్ ఆన్ పార్ విత్ ది బెస్ట్. మాకు NABH సర్టిఫికేషన్, ద నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆ సర్టిఫికేషన్ అక్రిడిటేషన్ వస్తుంది. ఆల్రెడీ ఉన్న సెంటర్స్కి అన్నిటికీ అక్రిడిటేషన్ ఉంది. దాంతో ఏమంటే పేషెంట్ సేఫ్టీ ఒకటి, క్వాలిటీ ఆఫ్ కేర్, ఈ రెండు అష్యూరెన్స్ ఉంటుంది. ఏమి మిస్టేక్స్ లేకుండా మినిమైజ్ చేసి అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ కేర్, షార్టెస్ట్ పాసిబుల్ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఇన్ ద హాస్పిటల్. దట్ ఈస్ ద ఎయిమ్ అన్నమాట. అలాగే ఇక్కడ మా ఫెసిలిటీలో ప్రోటోకాల్స్ కానీ SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్నీ, దేర్ ఆల్ గేట్ ఫార్ క్విక్ రికవరీ. మదర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, బేబీకి కానీ చైల్డ్ ప్రాబ్లం వచ్చినా తొందరగా మేము సాల్వ్ చేసి, ట్రీట్ చేసి ఇంటికి పంపించే పరిస్థితి, ఆ ఫెసిలిటీస్ కానీ, ఆ గోల్, దట్ ఈస్ అవర్ గోల్. లోయెస్ట్ పాసిబుల్ కాస్ట్, హైయెస్ట్ పాసిబుల్ క్వాలిటీ ఆఫ్ కేర్ విత్ కంపాషన్. ఫ్యామిలీ సెంటర్డ్ విన్నారు మా డాక్టర్స్ దగ్గర. ఇప్పుడు చైల్డ్ ఒకటే కాదు, మదర్, ఫాదర్, ఎంటైర్ ఫ్యామిలీ అందరికీ ఎఫెక్ట్ అవుతారు. సిక్ చైల్డ్ ఉన్నప్పుడు అందరికీ కంగారు, భయం, ఏమవుతుందో తెలియదు వాళ్ళకి, యాంగ్జైటీ, టెన్షన్, నిద్ర పట్టదు, తినరు సరిగ్గా, పేరెంట్స్, ఇవన్నీ ఉంటాయి. We look after aspiration, not just the child, but the entire family. కౌన్సిలింగ్ ఒక్కసారి కాకపోతే 5 సార్లు 10 సార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం జరుగుతుందో చెప్పి, డిజీజ్ ప్రోగ్రెషన్ ఇంప్రూవ్ అయ్యేటప్పుడు కౌన్సిలింగ్, ఒకవేళ ప్రాబ్లం అవుతున్నా కూడా ఏం ప్రాబ్లమ్, దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తాం అనేది కూడా అప్ టు డేట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రియల్ టైం నాలెడ్జ్, ఏం జరుగుతుంది, ఏ పొజిషన్లో ఉంది, ఇంకెన్ని రోజులు పట్టచ్చు రికవరీ, ఇది ఎలాంటి ప్రాబ్లము, ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా థరోగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి వి కీప్ దమ్ ఇన్ఫార్మ్. సో దాంతో ఏంటంటే సాటిస్ఫాక్షన్, పేరెంట్స్కి హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి భయం అనేది తగ్గుతుంది. కాంపిటెంట్ డాక్టర్స్ ఉన్నారు, రౌండ్ ద క్లాక్ సర్వీస్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, డే అండ్ నైట్ దే స్ట్రగ్లింగ్ అండ్ ట్రైన్ టు సేవ్ అవర్ చైల్డ్ అనేది ఆ కాన్ఫిడెన్స్ రావడంతో వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి. మా ఎయిమ్ ఏంటంటే టు ఇంప్రూవ్ సర్వైవల్స్. అండ్ ఫస్ట్ 1000 డేస్ది ప్రోగ్రామ్ చెప్పారు పవన్ గారు, అది తొందరగానే దగ్గరలోనే ఇన్కాపరేట్ చేస్తాము. దీంతో ఏంటంటే ఈవెన్ హెల్దీ పిల్లలకి వాళ్ళ ఫుల్ పొటెన్షియల్, మ్యాక్సిమం పొటెన్షియల్ చూడడానికి, అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ కావడానికి లైఫ్లో కొన్ని, నాట్ జస్ట్ హోమ్ ఎన్వైరన్మెంట్ బట్ అకాడమిక్స్ కానీ, లెర్నింగ్ ప్రాసెస్ కానీ, అబిలిటీ టు ఇంటరాక్ట్, ఎంపతీ కానీ, హౌ దే సోషల్ బిహేవియర్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రాంలో అవన్నీ అడ్రస్ అవుతాయి. కాబట్టి ద ఫైనల్ ప్రోడక్ట్స్, పిల్లలు అది ఫాలో చేసిన వాళ్ళకి దే రియలైజ్ ద ఫుల్ పొటెన్షియల్. అనుకున్న దానికన్నా దే డూ మచ్ బెటర్. సో దీంతో ఈ ల్యాండ్మార్క్ హాస్పిటల్ ఇక్కడ ఈ మంచి ఫెసిలిటీ పెట్టి, ఈజీలీ యాక్సెసిబుల్, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా తొందరగా మా దగ్గర చేరడానికి రోడ్ నెట్వర్క్ కానీ అన్నీ ఉన్నాయి, అంబులెన్సెస్ ఉన్నాయి, టెలిఫోన్ నంబర్స్ ఫర్ us to reach, including the senior doctors. Anytime they can reach us. So quality is going to be very good, as well as standard of care is going to be raised. We claim that we are the best today in Hyderabad and probably Telangana state. Because ekkada compromise kaaledu. Facility, infrastructure, equipment, and the best doctors, senior doctors with lot of knowledge and experience. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉన్నది అక్కడ చూసిన హాస్పిటల్స్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళకన్నా ఒక 10-20% బెటర్. ఇది డిజైన్ చేసే ముందు మేము కొన్ని కంట్రీస్ తిరిగాము, లేటెస్ట్ కొత్తగా కట్టిన హాస్పిటల్స్ చూసాం, ఇంక్లూడింగ్ US, సింగపూర్, UAE అండ్ ఇజ్రాయెల్ ఆల్సో. ఇట్ ఈస్ ఆన్ పార్, దర్ ఇస్ నో డిఫరెన్స్. సేమ్ డిజైన్ ప్లాన్స్ ఇన్కాపరేట్ చేసి మనకి ఇండియాకి తగిన మోడిఫికేషన్ అన్నీ చేసి, కల్చరల్గా కానీ సోషల్గా అవసరం ఉన్నది ఈ కన్స్ట్రక్షన్ అది జరిగింది. అండ్ వీ హోప్ టు డూ ఎక్సలెంట్ జాబ్. అండ్ ఫ్యూచర్ మా గ్రోత్ ప్లాన్స్ అనేది మీరు మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని. వన్స్ ఇది 110 బెడ్స్ అండి.
సో మోస్ట్లీ మెజారిటీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్కి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది, ఐదర్ త్రూ ద జాబ్ ఆర్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్. కాస్ట్ ఏమో అంత మోడరేట్. వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్, ఇన్సూర్డ్ అమౌంట్ లోపలే చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. కాంప్లికేషన్స్ వస్తే చెప్పలేం. అందరూ సింపుల్గా ఉండదు. కొంతమందికి ట్రీట్మెంట్స్ అనేది ఇట్ మే ఎక్సీడ్ దర్ ఇన్సూరెన్స్ అమౌంట్. బట్ వీఆర్ హ్యూమెన్. మాకు అర్థమవుతుంది ఫైనాన్షియల్ స్ట్రెస్ అంటే ఏందో తెలుసు. మేము చేయగలిగి మేము హెల్ప్ చేస్తాం. బట్ వీ అకామిడేట్ ఎవ్రీబడి. ఎవరిని మనీ గురించే దాని గురించే చూసుకోకుండా, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ కాకుండా వీ వాంట్ టు ప్రొవైడ్ ఎక్సలెంట్ లెవెల్ ఆఫ్ కేర్ and develop an excellent reputation. That is our aim. In the last 20-25 years since we have been doing very high-end research, both in maternity and pillalki. Most of the research is focused towards the ICU as well as general care also. Chala publication chesam, plus ongoing projects unnai. Maaku teaching programs unnai. MBBS, post MBBS, post DCH doctors, post gynecology doctors ki training istam. Ikkada maato 2 to 3 years untaru. We train them, and once they exit and clear the examination, they become qualified practitioners. వాళ్ళకి మా హ్యాబిట్స్, మా కల్చర్ అనేది వాళ్ళకు ఇట్ గెట్స్ ఇంటు దెమ్. సో ఇక్కడి నుంచి మా దగ్గర పాస్ అయిన వాళ్ళు కానీ, పనిచేసే వాళ్ళు కానీ, వేరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మాది టాప్ రెప్యుటేషన్. లోటస్లో ట్రైన్ అయ్యాను అని చెప్పంగానే దే ఇమీడియట్లీ టేకన్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఓ విధంగా క్వాలిటీ స్టాంప్, వెరీ హై క్వాలిటీ స్టాంప్ అనమాట మా ప్రోడక్ట్స్కి. సో ట్రైనింగే కాదు, రీసెర్చే కాదు, but also community service. Screening camps, mothers ki, pillal ki, newborns ki, ivanni kuda daggirlo we will start doing it. Large scale camps, not just the affordable community but everywhere. Villages lo kuda camps avi cheyadaniki ivanni gear up avutunnam. Ippudu monsoon months manaki June, July, August, September ee time lo weather disturbances valla plus rainfall valla certain unique set of diseases common avutayi. Respiratory infections ఒకటి, dengue fever gaani, malaria gani, or other illnesses, gastroenteritis, typhoid fever, hepatitis A, jaundice, ivanni common avutayi. Endukante water contamination plus because of the vulnerability of children. Sudden ga admissions avutayi and they recover, majority recover. But ivi gaakunda konni immune systems anedi weak ga untayi kontamandiki. Underweight unna pillalki, kontamandiki genetic problems, metabolic disorders unna vallaki resistance power ekku undadu. కాబట్టి మనకు మామూలు పిల్లవాడికి జలుబు అనేది నిమోనియా అయిపోతుంది, వాళ్ళకి సీరియస్ అయిపోతుంది. వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. అడల్ట్స్ లాగానే వీళ్ళకి పిల్లలకి క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ రిలేటివ్లీ కామన్ అండ్ ద ఇన్సిడెన్స్ ఇస్ ఇంక్రీజింగ్. వేరే సెట్ ఆఫ్ డిజార్డర్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఆటిజం, ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్, లెర్నింగ్ డిజబిలిటీస్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఒకటేంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి, ఎకానమీ పెరిగే కొద్దికి అందరికీ ఒక డివైస్ ఉంటుంది, గంటలు చూస్తూనే ఉంటారు. టీవీలు కానీ, ఐప్యాడ్ కానీ, ఫోన్లు కానీ. ఏడ్చినప్పుడల్లా మదర్ కానీ ఫాదర్ ఫోన్ ఇచ్చేస్తారు, ఏదో ఒక చిన్న కార్టూన్ పెడితే కామ్ అయిపోతారు పిల్లలు. దీంతో ఏమవుతుందంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, వేరే పిల్లలతో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి అది మిస్ అవుతుంది. సో ఎంపతి అనేది, వేరే వాళ్ళ ఫీలింగ్స్ బట్టి మనం రియాక్ట్ కావడం, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఫ్యూచర్ జనరేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా అటెన్షన్ ఇచ్చి పేరెంట్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ లిమిట్స్ పెట్టాలి. కంప్లీట్గా మానాలంటే కష్టం, కాకపోతే లిమిటేషన్స్, గంటకింత, వీకెండ్, సాటర్డే, సండే తప్ప, హాలిడేస్ తప్ప అట్లా స్ట్రిక్ట్గా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు పొటెన్షియల్ అది రియలైజ్ అవుతారు. So at Lotus Hospitals, we deal with all types of high-risk pregnancies, including preeclampsia, gestational diabetes. Usually, ఇప్పుడు కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే మెయిన్గా లైఫ్ స్టైల్ చేంజెస్. ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఒబీస్ ఉంటున్నారు, ఇంకా పీసీఓ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో వీటన్నిటి వలన ప్రెగ్నెన్సీస్ అన్నీ కాంప్లికేట్ అయిపోతున్నాయి. సో కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ని మేము ఎర్లీగా డిటెక్ట్ చేస్తాము, ఇంకా ప్రెడిక్ట్ చేస్తాము. ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అవ్వబోతుంది అని మాకు ముందే తెలుస్తుంది కొన్ని టెస్ట్లు, ఇన్వెస్టిగేషన్స్ ద్వారా. సో కనుక్కొని ఎర్లీగా డిటెక్ట్ చేసి దానికి సంబంధించిన వాళ్ళ వరకు ట్రీట్మెంట్ ఇస్తాము. అంతేకాకుండా సార్ చెప్పినట్లుగా ఇంట్రాయూటరైన్ లైఫ్లోనే బేబీ పుట్టకముందే బేబీ విల్ డెవలప్ ఇన్ ఫ్యూచర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ అట్లా కాకుండా ముందుగానే అట్ ద టైమ్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ లైఫ్లోనే బేబీని మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటాము. ప్రెగ్నెన్సీసే కాకుండా ఇంకా ఉమెన్ ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద అడోలసెంట్ ఏజ్ నుండి
త్రూఅవుట్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అండ్ పోస్ట్ మెనోపాజ్ తర్వాత కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తాము. ఇవే కాకుండా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కూడా ట్రీట్ చేస్తాం. ఇంకా ఇవే కాకుండా we do all kinds of surgeries, starting with normal deliveries and cesarean sections, abdominal hysterectomy and vaginal hysterectomy, even laparoscopic, diagnostic as well as therapeutic procedures, even hysteroscopic surgeries. So we do all kinds of surgeries at affordable price at Lotus Hospitals. All are under one roof at Lotus Hospitals.